చేసి సురేంద్ర నాయుడు గారిని వార్త మాట్లాడారు. నమస్తే అండి సురేంద్ర నాయుడు గారు. సార్ నమస్తే బ్రహ్మనాయుడు గారు. పోలీస్ శాఖ సంబంధించి మన చర్చ, గతంలో జగన్ గారు పోలీస్ శాఖ సంబంధించిన అధికారులు మాట్లాడిన మాటలు, నిన్న ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్కు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, సో అందులో ఉప ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గత వ్యాఖ్యలు ఉద్దేశించి మాట్లాడారు. ఆయన విన్నారా మీరు? విన్నా. సో అంటే పోలీస్ అధికారుల్ని ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గ కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు ముందు జరిగిన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాలలో ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా జరుగుతూ ఉంది, దీన్ని బేరీజ్ చేసుకోవడం. దాని తర్వాత వైసీపీ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాని సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్లో ఆయన పోలీసులు కానీ అధికారులని కానీ, అంటే వాళ్ళని కానీ వీళ్ళని కానీ లేదు, ఎవరిని పడితే వాళ్ళని రాజకీయ నాయకులతో పాటు మిమ్మల్ని తాట బెరికేస్తా, రఫరప్ప ఆడిచ్చేస్తా, రఫరప్ప కోసేస్తా అని చెప్పి మాట్లాడుకుంటా పోవడం. దాంతోపాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇష్టానుసారం మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. దాన్ని కోట్ చేస్తూ నిన్న గౌరవపదమైనటువంటి మన రాష్ట్రాన్ని రక్షించేటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ పోలీసు యంత్రాంగం అంతా కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మీరు 4,500 రూపాయలు మీరు తీసుకుంటున్నారు, దీన్ని 12,500 మీకు చేస్తాను, బాధ్యతాయుతంగా ఉండండి, మీరు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించద్దండి అని మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగాన్ని, అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, బ్రహ్మనాయుడు గారు, పోలీసుల్ని ఒక్క వైసీపీ పార్టీయే కాదు, ఎవరు మాట్లాడినా, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినా, ఇంకొక పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఎవరైనా కూడా అసభ్యకరంగా గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని మాట్లాడింది. దాన్ని వీళ్ళు మమ్మల్నే మాట్లాడినారు అని వాళ్ళు దాన్ని మిందేసుకుంటే దాని గౌరవం ఏం చేయలేదు. ఒకటి. రెండోది, ఇందాక శ్రీకాంత్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన సినిమాలో కానీ ట్రై చేసి ఉంటే బ్రహ్మానందం వాళ్ళంతా వేస్ట్ కామెడీ పండించే దాంట్లో. ఎవరు అంత అద్భుతమైనటువంటి కామెడీ పండించగలడు ఆయన, అంత అద్భుతమైనటువంటి దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినాడు. ఎందుకు ఈ మాట అంటానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జెండా లేదు, అజెండా లేదు, ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అన్నారు. ఇది హాస్యాస్పదమే కదా. ఎందుకు హాస్యాస్పదం అంటానంటే, 151 సీట్లలో పోటీ చేసినటువంటి మీరు 11 సీట్లలో గెలిచారు. 21 సీట్లలో పోటీ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు 21కి 21 గెలిచారు. దేశంలో నాకు తెలిసి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పే తప్పైతే మీరు నన్ను కరెక్ట్ చేయండి, దేశంలో ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎన్ని సీట్లో పోటీ చేస్తే అన్ని సీట్లలో గెలిచినటువంటి పార్టీ ఇంతవరకు ఏదీ లేదు చరిత్రలో, ఒక్క జనసేన తప్ప. సో మీరు ఆ పార్టీని పట్టుకొని, ఆ నాయకుడిని పట్టుకొని జెండా లేదు, అజెండా లేదు, వేస్ట్ అంటే 151 దాంట్లో పోటీ చేసి 11కు పడిపోయిన వాళ్ళను ఏమన్నారు మనం? సూపర్. 21 గెలిచిన వాళ్ళే వేస్ట్ అయితే బ్రహ్మనాయుడు గారు, 151కి 11 గెలిచిన వాళ్ళు ఏమనాలి మనం? ఏమంటారు? ఏ పదం వాడాలా? అదే ఏమంటారు, మీరేమంటారు? నేను ఏ పదం వాడాలని అంటే డిక్షనరీ ఎత్తుకా, నేను ఏ పదం వాడాలా అనేది, ఆ పార్టీకి ఏ పదం సరిపోతుందని నేను డిక్షనరీ ఎతకాల. ఎతికిన తర్వాత నెక్స్ట్ డిబేట్ లో చెప్తా దీనికి ఏ పదం వాడాలని. ఒకటి. రెండోది, ఇప్పుడు మా శ్రీకాంత్ గారు ఆయన స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు, ఈయనే రాసుకుంటాడు, ఆయనకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు రాసిస్తారు అనేసి వీళ్ళు అంటారు.
జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా. ఆయన రాసుకొని వస్తే మీరు గూగుల్ కొడితే ఇందాక మీరు గూగుల్ కొట్టండి, పవన్ కళ్యాణ్ కన్నడ గూగుల్, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ గూగుల్ కొట్టండి అంటారు. మీరు భలే చెప్తారు బ్రహ్మనాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి కూడా గూగుల్ కొట్టామంటే 43,000 కోట్లు వస్తుంది. ఇంగ్లీష్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏమొస్తుంది తెలిసిన 9 నోట్లు 72,000 రూపాయలు విలువ. దాని విలువ అంటే $9 విలువ 72 వర్త్ ఆఫ్ కాస్ట్ 72,000 అనేది వస్తుంది. అంటే $9 విలువ 72,000 రూపాయలు ఎప్పుడైందో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పాలా, లేదంటే శ్రీకాంత్ గారు చెప్పాలా, నాకైతే తెలియదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన దొంగతనం చేసినప్పుడు 9 నోట్లు విలువ 82,000. దాన్ని 72,000 ఎప్పుడైందో అది ఎంత పెరిగింది అనేది నాకు తెలియదు. అంటే అలాంటి వాళ్ళు గొప్పోళ్ళు, ఈయన గొప్పోడు కాదంటే మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఒక రాజకీయంలో ఉండేటప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పులివెందుల ఎమ్మెల్యేగా మీరు మాట్లాడేది కొంచెం పద్ధతి పాడు ఉండాలి కదా. అంటే మీరు ఎవరిని బట్టే వాళ్ళని మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా మేము పట్టుకొచ్చేస్తాం, నార తీసేస్తాం, తాట తీసేస్తాం అంటే వినిపించుకు